నేను చిన్నప్పటి నుంచి సండే అగ్రికల్చర్కి వెళ్తుండే. వెళ్ళినప్పుడు నాట్ ఎన్ ఈజీ జాబ్. సో యాజ్ ఎ చైల్డ్ నాకు ఒక డ్రీమ్ ఉండేది ఏంటంటే, నేను పొలం పని చేస్తున్నప్పుడు నా యూపీఎస్సీ రిజల్ట్స్ రావాలి, లేకపోతే పొలం పని చేస్తున్నప్పుడు ఒక గుడ్ రిజల్ట్స్ రావాలి, నేను పని చేస్తున్నప్పుడు నాకు అది తెలియాలి అని. ఓకే. అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు. బట్ ఇంకొక డ్రీమ్ ఏముంటుందంటే, మా ఫాదర్కి ఎప్పుడైనా నేను ఫోన్ ఇట్లా మా కన్వర్జేషన్ ఎట్లుంటో చెప్తాను. హలో బాపు అనగానే బిడ్డ అంటాడు, రిజల్ట్స్ వచ్చినాయి, ఏమైందిరా అంటాడు, వచ్చింది, లేకపోతే రాకపోతే రాలేదు. దిస్ మై కన్వర్జేషన్. ఐ వాంట్ టు కట్ దట్ బిట్వీన్ లైన్స్. సో హలో బాపు ఐఏఎస్ అయినా, ఇది చెప్పాలని నా డ్రీమ్. ఓకే ఓకే. సో చిన్నప్పటి నుంచి అట్లాంటి డ్రీమ్ ఒకటి ఉండింది. ఐఏఎస్ అనే కాదు, సక్సెస్ అయినా అని. మధ్యలో ఒక జాబ్ వచ్చిందని ఇట్లా మారుతూ ఫైనల్లీ హలో బాపు ఐఏఎస్ అయినా అనే డ్రీమ్ రావాలని. సో ఆ రోజు రిజల్ట్స్ వచ్చినాయి. నేను ఢిల్లీ పోలీస్లో ఉండడం వల్ల ఐ హ్యావ్ సమ్ ఇంటర్నల్ సోర్సెస్ ఇన్ యూపీఎస్. ఓకే. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వర్క్స్ ఇన్ యూపీఎస్సీ. సో దే ఆర్ అప్డేటింగ్ మీకి, అఖిల్ ఫైల్ రెడీ అయిందిరా, అఖిల్ ఫైల్ ఐటీ సెక్షన్ పోయిందిరా, లేదు ఆగిపోయింది అక్కడే సర్వర్ అని. దే ఆర్ అప్డేటింగ్. ఐ నోకి రిజల్ట్స్ వస్తాయి 1కి అని. ఓకే. బట్ సమ్ రీజన్స్ వల్ల 1కి రాలేదు. నేను నా బ్యాచ్మేట్ రిధమ్ ఆనంద్ అనే అమ్మాయి ఉంటుంది, తను కూర్చుంది. ఇంకొక అబ్బాయి నమన్ జైన్ అని ఇచ్చాడు, వాడు రూమ్లో ఉన్నాడు టెన్షన్ తట్టుకోలేక. సో వీఆర్ హ్యావింగ్ లంచ్. నేను ఫోన్ చూస్తుంటే తను నాకు వార్నింగ్ ఇచ్చింది, అఖిల్ అస్సలు బాగోదు, ఫోన్ కింద పెట్టు, ఫస్ట్ ఫుడ్ తిను. దెన్ అండ్ ఇంకో కాంటెక్స్ట్ ఏంటంటే, నేను ఎప్పుడో 2020లో ఒక నందు అనే అబ్బాయికి హెల్ప్ చేశాను ఓబీసీ సర్టిఫికేట్ ఇష్యూ గురించి. ఆ అబ్బాయి అప్పటి నుంచి ఎంత థ్యాంక్ఫుల్ అంటే, నా రిజల్ట్స్ ఎప్పుడు తనే చూసి చెప్తాడు. ఫస్ట్ పర్సన్ టు సీ మై రిజల్ట్స్ ఇస్ దట్ పర్సన్ ఓన్లీ. సో నేను ఆమె తిట్టింది కదా, చాపాడ ఫోన్ పెట్టి తింటున్నాను, సడన్గా కాల్ వచ్చింది, లిఫ్ట్ చేసా. సార్ 321 ర్యాంక్ పెట్టేసింది అబ్బాయి. అప్పటి వరకు రిజల్ట్స్ అప్లోడ్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. అది లైక్ నా లేచి నిలబడి 321 ర్యాంక్ అన్న. రిద్దమ్ అన్న అమ్మాయి కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది, ఆమె భయపడి ఉరికింది, నాదేమైందా అని. సో అప్పటికి నా పక్క వాళ్ళు తన రిథమ్ది సెలెక్ట్ చేయండి అంటే తన సెలెక్ట్ చేశారు, వచ్చింది ర్యాంక్. బట్ వాళ్ళు హిందీలో చెప్పారు 142 అని. షీ గాట్ 142. నాకు హిందీలో అర్థం కాలేదు. సో నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిన తన దగ్గరికి, తను భయపడుతుంది కదా అని. సో రిథమ్ డోంట్ వరీ, నువ్వు సెలెక్ట్ అయినావు, నేను సెర్చ్ చేస్తాను నీ ర్యాంక్ అని. తను ర్యాంక్ అడిగింది, నాకు తెలియదు హిందీ. సో సెర్చ్ చేసి 142 అయ్యాక దెన్ వీ హగ్డ్ అండ్ క్రైడ్ ఫర్ 5-10 minutes, గుడ్ 10 minutes. ఫోన్ ఎత్తలేదు, ఏం చేయలేదు. వీ నో హౌ మచ్ వీ స్ట్రగుల్డ్. దెన్ అప్పుడు ఇంకా ఫ్లరీ ఆఫ్ కాల్స్ వచ్చినప్పుడు అప్పుడు మా ఫాదర్కి చెప్పా, బాపు ఐఏఎస్ అయినా. దెన్ తర్వాత ఒక గంట వరకు నా ఫోన్ పని చేయలేదు, ఫ్లరీ ఆఫ్ కాల్స్ అండ్. బట్ ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే, అందరూ ఎక్స్పెక్ట్కి నేను డాన్స్ చేసినా, ఎగిరినా, దునికినా అని అనుకుంటారు. నా యాక్చువల్లీ ఏంటంటే అయిపోయింది. ఇదే నా రియాక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు. రేస్ అయిపోయిందమ్మా, ఇంకా అసలు అయిపోయింది. సో మా ఫాదర్ చెప్పా, బాబు ఫైనల్లీ అయిపోయింది, ఠీక్. దెన్ ఐఏఎస్ వస్తుందని అప్పుడు చెప్పలేదు తనకి. ఐఏఎస్ అయినా అని చెప్పినా కానీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. దెన్ మార్క్స్ వచ్చాక కౌంటెడ్కి ఓబీసీలో నాకు ఇది వచ్చేస్తుందని దెన్ ఐ టోల్డ్ 2 days తర్వాత. అంతే, నథింగ్ ఎల్స్. బట్ ఢిల్లీ పోలీస్ ఓన్డ్ అవర్ రిజల్ట్. ఎంటైర్ ఢిల్లీ పోలీస్ ఫ్యామిలీ వాళ్ళకు వచ్చినట్టు ఫీల్ అయ్యారు. ఆ రోజు అకాడమీ మొత్తం ఇస్ ఎ ఫెస్టివల్ ఎన్విరాన్మెంట్. ఎక్కడికి వెళ్ళినా కూడా మా దాంట్లో దెర్ ఆర్ 1500 ఫీమేల్ ట్రైనీస్ మేడం. మాది యాక్చువల్లీ ఫీమేల్ ట్రైనింగ్ అకాడమీ, ఎస్ఐస్ వాళ్ళది. ఓకే. సో 1500 గర్ల్స్ దే స్టార్టెడ్ టు ఫీల్. వాళ్ళు ఇప్పుడు మెసేజ్ చేస్తారు, సార్ మాకు కూడా అయ్యాలన్నది, మాకు ఎస్ఐతో ఆగిపోవాలని లేదు, ఇన్స్పెక్టర్తో ఆగిపోవాలని లేదు, ఐఏఎస్ అవ్వాలి, కెన్ యూ ప్లీజ్ గైడ్. That gives me another level of confidence and another level of motivation. అక్కడ వాళ్ళే కదా యాక్చువల్లీ ఆస్పిరెంట్స్ అందరూ కూడా మీద ఒక చిన్న వీడియో కోసం చాలా వెయిట్ చేస్తారు సీరియస్లీ. అందుకే మీరు లైవ్ పెట్టినా, రికార్డ్ చేసి మీరు యూట్యూబ్లో పెట్టినా కూడా నిమిషాల్లో వేలల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు పాపం కిందంతా కమెంట్ చేస్తూ ఉంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. I never received a hate comment, madam. I got around 1 lakh comments so far on my videos. హార్డ్లీ 10 hate comments రావచ్చు. అది ఎంత మనం మంచి పని చేసినా కొంతమంది ఉంటారండి, ఐ డోంట్ నో. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్, ఐఎమ్ హైలైటింగ్ దిస్ ఫ్యాక్ట్ కి అంత గుడ్ పీపుల్. నేను చేస్తుంది చాలా తక్కువ. దిస్ ఇస్ ద బేసిక్ మినిమం దట్ ఐ కెన్ డూ. బట్ దానికి వాళ్ళు ఇంత లవ్ తీసుకొని నన్ను ఇంత సపోర్ట్ చేస్తూ, ఇన్ఫ్యాక్ట్ ఎట్లా అయిపోయిందంటే ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం నేనే భయపడుతున్నా. ఇప్పుడు నేను వెళ్ళి మీ అఖిల్ వేస్ట్ కాడు, అఖిల్ తప్పు చేశాడంటే ఎవ్వరు నమ్మరు. ఎగ్జాక్ట్లీ. ఇట్లా బ్లైండ్ ఫాలోయింగ్ వచ్చింది, విచ్ ఇస్ నాట్ గుడ్, బట్ వెరీ గ్రేట్ఫుల్ నేను దానికి. సో ఎవరెవరైతే నేను ఐ నెవర్ ఆస్క్ ఫర్ సబ్స్క్రిప్షన్, థింకింగ్ దట్కి నేను ఎప్పుడు ప్రొఫెషనల్ యూట్యూబర్ కాదు, నేను ఫ్రెండ్గా చెప్తున్నాను. సో అట్లాంటప్పుడు దిస్ ఈజ్ నాట్ ఎ ఫ్రెండ్ అని ఎప్పుడు అడగలేదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. ఆర్గానిక్ గ్రోత్, సచ్ ఎ గుడ్ గ్రోత్, సచ్ ఎ గుడ్ కమ్యూనిటీ అండ్ సచ్ ఎ సపోర్టివ్ ఆడియన్స్. దే సీ, సార్ ఈరోజు మీరు డల్గా కనిపిస్తున్నారు, పడుకోండి, వీడియో కోసం కష్టపడకండి.
దే కేర్ ఫర్ మీ లాట్. సో వెరీ హ్యాపీ నేను. ఐ థింక్ సివిల్ సర్వెంట్స్ అందరికీ ఇదే హెయిర్ కట్ ఉంటుందేమో కదండి, ఇంత షార్ట్ హెయిర్. దిస్ ఇస్ ఢిల్లీ పోలీస్ హెయిర్ కట్ మేడం. అవునా, వాళ్ళకి సపరేట్ ఉంది. పోలీస్, ఎనీ డిఫెన్స్, ఎనీ ఆర్మ్డ్ పోలీసెస్కి యూనిఫామ్ హెయిర్ కట్ ఉంటుందండి. మిగతా వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి వెల్ గ్రూమ్డ్, బట్ ఈ స్టైల్లో చేయాలని ఏం లేదు. సో నేను కాలేజ్ టైంలో ఎన్సీసీ కూడా చేశాను. అప్పటి నుంచి డిఫెన్స్ ఫోర్సెస్ అన్నా లేకపోతే అదొక సాఫ్ట్ కార్నర్ నాకు. సో నేను కాలేజ్ టైం నుంచి ఇదే హెయిర్ కట్ మెయింటైన్ చేశాను. మీ స్టార్ట్ నుంచి గ్రూప్ 1 అది ఏది అప్లై చేయలేదా, ఓన్లీ యూపీఎస్సీ మీదే డిపెండ్ అయ్యారా టోటలీ? ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ నేను ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మేడం, అప్పుడు నోటిఫికేషన్ లేదు. ఎప్పుడైతే నా రిజల్ట్ థర్డ్ అటెంప్ట్లో రిజల్ట్స్ వచ్చిందా, 1 డే బిఫోర్ ఆ రిజల్ట్కి గ్రూప్ 1ది లాస్ట్ డేట్ ఉండేది. సో ఆ రోజు నేను కూర్చొని ఇంటర్వ్యూ నుంచి వచ్చేసి లేట్ నైట్ అప్లై చేసా గ్రూప్ 1కి. అండ్ నేను ఏమనుకుంటా అంటే మేడం, ఒక 2 అటెంప్ట్స్ గట్టిగా ఇస్తా, 2 అటెంప్ట్స్ అవ్వకపోతే బ్యాకప్ కోసం ఆలోచిస్తా. నాట్ ద అదర్ వే అరౌండ్. బ్యాకప్ తీసుకొని 2 అటెంప్ట్స్ ఇస్తాను కాదు, 2 అటెంప్ట్స్ గట్టిగా ఇస్తా, ఐ గివ్ ఎవ్రీథింగ్, అవ్వకపోతే బ్యాకప్. సో 2 అటెంప్ట్స్ అయిన తర్వాత నేను అప్పటికి మెయిన్స్ రాశాను. నెక్స్ట్ ప్రిలిమ్స్ దగ్గరే ఉండింది. సో ఇదేంది కదా, ఫస్ట్ మనలో ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యాను, సెకండ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ వచ్చింది, మెయిన్స్ దగ్గరికి వెళ్ళాను, థర్డ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. సో నాది ఇంక్రిమెంటల్ జర్నీ అయింది కదా, నాకు ఎప్పుడు అంత స్కోప్ లేదు పక్కకి వెళ్ళి ట్రై చేయనీకి. ట్రూ. సో ఎవ్రీథింగ్ వర్క్ ఫర్ మీ. కానీ ఇప్పుడు 2023లో కొంతమంది 200+ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ 2024 ప్రిలిమ్స్ రాస్తున్నాం మేడం అని పెట్టిన వాళ్ళు ఉన్నారు. దట్స్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే 200 వరకు వచ్చేసింది కదా, ఇప్పుడు మళ్ళీ అది వదులుకుని ఇంకొక అటెంప్ట్ ఇచ్చి, సో ఆ ఇయర్ ఒక ర్యాంక్ పోయినట్టే. కొంతమంది ఎవరైతే ఉన్నారో అచీవ్ చేయాలనుకునే ఒక దీంతో ఉంటారో ఆస్పిరెంట్స్లో ఒకళ్ళకి పోయినట్టే కదా. సో 200 వరకు వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం సాటిస్ఫై అయ్యి నెక్స్ట్ అటెంప్ట్కి ఇవ్వకపోతే బెటర్ ఏమో కదా అని అనుకుంటూ ఉన్నా, అంటే టు గివ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు అదర్ పీపుల్. సో ఇన్ ద లాంగ్ టర్మ్ మేడం, ఇప్పుడు ఒకవేళ వీళ్ళు వెళ్ళి సర్వీస్లో జాయిన్ అవుతారు, బట్ అవ్వక ఐఏఎస్ వచ్చింది అనుకోండి, ఇది ఏదైతే వేకెన్సీ క్రియేట్ అయిందో విత్ ఇన్ 2 years నెక్స్ట్ ఇయర్కి యాడ్ అయిపోతుంది. లైక్ ఇట్స్ గోయింగ్ వేస్ట్ అని. ఇప్పుడు డానిప్స్లో 40 సీట్స్ ఉన్నాయి మేడం, జాయిన్ అయింది 6, 36 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సో ఆ సీట్లు నెక్స్ట్ ఇయర్కి యాడ్ అవుతాయి, వాళ్ళు ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఏంటంటే మేడం, మీరు ఇండివిజువల్స్ని కూడా చూడాలి. ఎవరైతే సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అవుతున్నారో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ మైండ్స్ ఇన్ దిస్ కంట్రీ, ఫైనెస్ట్ పీపుల్ ఇన్ దిస్ కంట్రీ, కాంపిటేటివ్ పీపుల్. ఎగ్జాక్ట్లీ. అండ్ దే నో దట్ ర్యాంక్ 900కి, ర్యాంక్ 50కి, 20కి మ్యాటర్ ఆఫ్ 2 questions, మ్యాటర్ ఆఫ్ 1 గుడ్ ఇంటర్వ్యూ ఆన్సర్, ఇంతే. సో వెన్ దే నో దట్ నేను ఇంతలో మిస్ అయ్యాను నా కావాల్సిన సర్వీస్ అన్నప్పుడు, వై షుడ్ దే నాట్ ట్రై? వాళ్ళు ఎందుకు ట్రై చేయకూడదు? సో దే షుడ్ ట్రై, దే హ్యావ్ ద ఎవ్రీ రైట్. కరెక్ట్, ఐ గాట్ ఇట్. అది మీద సో 500కి 150కి పెద్ద తేడా ఏం లేదు మేడం, ఎవ్రీ వన్ డిజర్వ్స్ ద సేమ్ రెస్పెక్ట్. బట్ ఆ పర్టికులర్ డే రోజు ఆ పర్టికులర్ క్రెడిట్ టు దట్ 50 ర్యాంకర్ మంచి ఆన్సర్ రాసింది, కొంచెం ఎందో మిస్ అయ్యి 500లో మిగిలిపోయింది. సో తను డెఫినెట్గా ట్రై చేద్దామని చూస్తాడు. కరెక్ట్.